హే 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 ఈరోజు చెప్తున్నాను వినండి. ఈరోజు మాట్లాడబోతున్నాను వినండి. నీ జీవితం గురించి నీకు తెలుసు, నా జీవితం గురించి నాకు తెలుసు. అందరి జీవితాన్ని తెలిసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ జీవితం గురించి నువ్వు తెలుసుకొని నీ పరివర్తన కలిగి దేవుని దగ్గర పశ్చాత్తపడి ఏడ్చి దేవుని దగ్గర నడువు. ఎదరోళ్ళ గురించి నువ్వు తప్పు ఎతకాలని ప్రయత్నం చేయబాక. నువ్వు ఎదరోళ్ళకు తప్పు ఎత్తగాలని నువ్వు ఎప్పుడు ఆశపడుతున్నావో నీలో అనేక తప్పులు ఎత్తిగా వాళ్ళు 10 మంది ఉన్నారు. జ్ఞాపం చేసుకో. ఈరోజు నీ జీవితంలో ఎలా ఉన్నావో, నీ బ్రతుకు ఎలా ఉన్నాయి, నీ ఆలోచన ఎలా ఉన్నాయి, అనేక విధంగా నీ నడక ఎలా ఉన్నాయో నువ్వు పరిశీలన చేసుకుంటే దేవాన్ దగ్గర అడిగి మోకరించి అడిగి తెలుసుకో. అంతేగాని సౌలురాజు జీవితం ఇలాగుంది, పలానా వ్యక్తులు ఎలా ఉన్నారు, పలానా వ్యక్తులు ఎలా ఉన్నారును చెడ్డ మాటలు పలకవద్దు. రేపు అదే ఏ విత్తుతావో అదే పలుకుతావు. రేపు అదే ప్రజలు పలుకుతారు. ఈరోజు నీ జీవితం బాగుందని, ధనం ఉందని, ఆస్తి ఉందని, పలుకుబడి ఉందని, సంఘం ఉందని విరగదీస్తున్నావా? చిన్న చూపు చూడబాక. యేసయ్య అందరిని కూడా సమానంగా చూశాడు. చిన్న సంఘం నుంచి పెద్ద సంఘంలో సమానంగా చూశాడు. ఆయన తండ్రి ఎలాగ ప్రేమ కలిగి ఉన్నాడో అలా ప్రేమ కలిగి ఉండు. ఎదరోళ్ళని బలపరచాలని చూడు, ఎదరోళ్ళు చేపెట్టి లేపాలని చూడు, ఎదరోళ్ళని ప్రేమించాలని చూడు, ఎదరోళ్ళకి సహాయం చేయాలని చూడు. చిన్న చూపు చూడబాక. నీ జీవితంలో కూడా చిన్న చూపు చూడ రోజులు రాపోతుంది. జ్ఞాపం చేసుకొని జాగ్రత్త కలిగి దేవుని మార్గంలో ముందుకు వెళ్దాం. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.